ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, కరుణాకర్ సుగుణ అనే ఒక వ్యక్తి మళ్ళీ తండ్రి సన్నిధి మీద పడి అడుక్కోవడానికి వచ్చి షాలేం రాజు ఏం వీడియో మాట్లాడుతున్నాడు, షాలేం రాజు ఏంది, షాలేం రాజు పిల్లలు ఏంది అని బెగ్గర విధవ అడుక్కుంటున్నాడు. అంటే వాడి పని ఏంటంటే, ఈ చిన్నజీఆర్ స్వామి వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ చిన్నజీఆర్ స్వామి వీళ్ళందరూ వాడిని ఒక కుక్కలా వాడుకున్నారు. వాడు ఒక కుక్కే. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ఒక 5 రూపాయలు 10 రూపాయల కుక్క బిస్కెట్లు వేసినట్టు వాడిని వేసి ఇది మాట్లాడు అది మాట్లాడని వాడిని అలా అలవాటు చేశారు. అయితే వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు ప్రజెంట్ వాడికి డబ్బులు లేని టైంలో వాళ్ళ ఇంట్లో మరి ఉంటారు కదా భార్య పిల్లలు, వాళ్ళు తనటం మొదలుపెట్టారు. వీడిని తన్నేసరికి వాడు ఏం చేస్తుందంటే, ఎవరైతే పాస్టర్లు ఉన్నారు కదా, ఆ పాస్టర్లో ఎవరైతే పేరు పొందిన వాళ్ళో వాళ్ళ ఫోటో వేసుకుంటే కాసిన డబ్బులు వస్తాయి ఈ బిగ్గర వెదవికి. ఆ డబ్బులు వస్తాయి యూట్యూబ్ ద్వారా. అందుకని వాళ్ళ ఫోటోలు వేసుకుంటే డబ్బులు వస్తాయంత తెలిసి వాళ్ళు మాట్లాడిన విధానాలు చూస్తాడు వీడు. షాలేం రాజు ఈ మాట మాట్లాడా, ఈ మాటని మనం ఆపోజిట్గా మారుద్దాం. షాలేం రాజు ఈ మాట మాట్లాడారు కదా, దాన్ని మనం ఆపోజిట్గా మార్చి జనాలను రెచ్చగొడితే నాకు 1,00,000 యూస్ వస్తాయి, కాసిన డబ్బులు వస్తాయని ఈ బిగ్గర విధవ అలా తయారయ్యాడు. ఒక్క షాలేం రాజే కాదు, ప్రతి ఒక్క సేవకుడిని వాడు ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం అనమాట. అందరం అడుక్కుంటారు, అయ్యా మీ వీడియో పెట్టుకుంటాం అయ్యా అదయ్యా ఇదయ్యా అని అడుక్కుంటాడు. ఈ బిగ్గర వేద అట్ట కాదు. వాళ్ళు మాట్లాడే మాటల్ని, వాళ్ళు సేవకులు మంచి మాటలే మాట్లాడితే ఈ ఎదవ మంచిదాన్ని కట్ చేసి ఏదైతే ఉంటుందో దాన్ని చెడుగా మార్చే విధానంలో ఈ మాడిపోయిన మొహముడు అలా చేస్తాడు అనమాట. అయితే అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు షాలేం రాజు పనిచేశాడు, ఏం పనిచేశాడు అనేది వాడికి ఎందుకు టాపీ పని చేశాడు, మరి బిట్స్ బిల్ పోసాడు, మరి ఆ పని చేశాడు ఈ పని చేశాడు. ఆయన చేసిన కష్టాన్ని పంచుకుంటున్నాడు వాళ్ళ బిడ్డలకి, ఆయన బిడ్డలకు పంచుకుంటున్నాడు రా. నీకు చెప్పలేదుగా, ఒరే బిగ్గర వెదవా, నువ్వు ఏ రోజైనా మరి నేను ఈ కష్టం చేశాను, నేను ఈ కష్టానికి తోడు నాకు రూపాయి వచ్చింది, నేను రూపాయి సంపాదించుకున్నానని మరి నువ్వు చెప్పుకోరా, నువ్వు చెప్పడం చేత కాల, సరే వద్దు అదొద్దు. షాలేం రాజు కష్టపడ్డాడో కష్టపడలేదో, లేకపోతే జనాల దగ్గర దోపిడీ చేసి బతికాడో అనేది నువ్వు కామించుకొని చెప్తున్నావు కదా. ఏంది నువ్వు కామించుకొని చెప్పేటప్పుడు ఆయనలో ఉన్న లోటుపాట్లన్నీ వెతుకుతున్నావు కదరా. మరి ఆదివారం రోజు లైవ్లు జరుగుతున్నాయి, ఆ లైవ్ల్లో ఎంతమంది భోజనాలు చేస్తున్నారా ఉచితంగా చెప్పు? 50,000 మంది వస్తారా, 50,000 మంది వచ్చి భోజనాలు చేస్తారు. మరి 50,000 మందికి ఎంత ఖర్చు అవుద్దిరా? మాడిపోయిన ఆమ్లెట్ మొహవాడా చెప్పు, ఎంత ఖర్చు అవుద్ది? 50,000 మంది కావాలంటే రారా, ఒక్కసారి వచ్చి చూడరా. నువ్వు ఏడో హైదరాబాద్ ప్లాట్ఫామ్ మీద కాదు, ఒకసారి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, ఇక్కడ ఒక తండ్రి సన్నిధిలో అనేది ఏం జరుగుతుందో ఒకసారి చూడరా. 50,000 మందికి అన్నం తింటారా? సరే అది వదులు. ప్రతిరోజు ఎంతమంది తింటారో తెలుసారా? 500-600 మంది తింటారా, పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ. ఏంది ఎవరైనా ఊర్లు వెళ్తూ ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయింది అనుకోరా, ఆ నైట్ ఇక్కడికే తండ్రి సన్నిధిలో వచ్చి ప్రశాంతంగా దేవుడి మందిరాన్ని పడుకొని వాళ్ళు వెళ్తారా తెలుసా? అంతమంది బ్రతుకుతున్నారా. నువ్వు ఈయన షాలేం రాజు గారిని వాళ్ళ అబ్బాయిని వీళ్ళని ఎత్తిపడడం కాదు. ఒరే మాడిపోయిన ఆమ్లెట్ మొహవాడా, ఒక్కసారి నీ మొహాన్ని అద్దంలో చూసుకొని నువ్వు మాట్లాడే వీడియోని ఒక్కసారి నువ్వే విను.
నేను నిజంగా ఏం మాట్లాడుతున్నాను, వాళ్ళ మీద ఎందుకు మాట్లాడుతున్నానని నీ మనస్సాక్షి ఏం చెబుతుందో ఒకసారి విని మాట్లాడు. వీడియోలు చాలా ఉన్నాయిరా, నువ్వు చూడు. కానీ నువ్వు చూసే ఉంటావులే. ఇప్పుడు ఏంటంటే వాడు చిన్నజీఆర్ స్వామి తొక్కలో వాళ్ళు నీకు డబ్బులు ఇలా ఎట్టుందంటే పిల్లి ఒకసారి దొంగతనంగా పోద్ది పెరుగు కోసం. పోయినప్పుడు ఏంటంటే ఒక్కసారి అందరూ ఆదనాల్సి నిద్రపోతుంటారు. ఆ తినటం అలవాటు పడ్డది కదా, అది ప్రతిరోజు పోయి పెరుగు తినాలని చూస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా ఏంటంటే షాలిం రాజు గారి వీడియోలు ఒకసారి అలవాటు పడ్డావు. ఆయన వీడియో వేసుకుంటే వాళ్ళ సంఘస్థులే చూస్తారు, వాళ్ళ సంఘస్థులే చూస్తే నాకు వ్యూస్ వస్తాయని అలా అలవాటు పడ్డావు. ఇంకోటి ఏంటంటే తెలుసా, అరే ఇందులో ఇంకో నీతి కూడా ఉందిరా కరుణాకర్గా. ఈ విషయం కొద్దిగా విను. ఇప్పటి వరకు క్రైస్తవులు అన్యులను మార్చడం అయితే విన్నాను, చూశాను. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏం జరుగుతుందో తెలుసా, కరుణాకర్ గారి ఛానల్లో శివశక్తి అనే ఛానల్లో మేము వీడియో చూసామయ్యా. మీ వీడియో చూసి అతను పెట్టే వీడియోలు నీ వీడియోలు చూసి మేము ఎంతో మంది వచ్చి నీ దగ్గర రక్షణ తీసుకుంటున్నాం అయ్యా నిజమైన మాటలు మాట్లాడుతున్నాం, నిజమైన దేవుడి గురించే మాట్లాడుతున్నాం అని అరే గొప్పగా సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దేవుడి కృపలో వాళ్ళు వచ్చి బాప్టిజం పొందుతున్నారా, నీ పేరు చెప్పాడు బాప్టిజం పొందుతున్నారా. ఇది మాత్రం నువ్వు చేసిన ఒక గొప్ప పనిరా. ఇట్టాగే వీడియోలు పెడుతుండ్రే, ప్రతి వీడియో తీసి పెడతా ఉండు. ఎందుకంటే మేము పెడితే క్రైస్తవులమే వింటారు. నువ్వు పెట్టావనుకో ప్రతి అన్యుడు వింటాడు. నువ్వు ఒక మాడిపోయిన ఆమ్లెట్ మొహోడు కాబట్టి నీ వీడియోలు అందరూ చూస్తుంటారు. కానీ నువ్వు మాత్రం ఇలాగే పెట్టి ఆత్మల రక్షణలోకి తీసుకురా. అర్థమైందా? నేను మళ్ళీ నీకు ఇంకొక వీడియోలో నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా, సరేనా? కానీ నువ్వు మాత్రం వీడియోలు పెట్టురే. ఎందుకంటే నీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అనులే, క్రైస్తవులు ఎవరు ఉండరు. కాబట్టి నువ్వు ప్రతి వీడియో పెడుతూనే ఉండు పాస్టర్ గారి గురించి. ఎందుకంటే నువ్వు పెట్టేది పాస్టర్ గారి గురించి బ్యాడ్ అయినా అవతల వాళ్ళు ఒకసారి చూస్తారు, ఇతని గురించి ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఒక్కసారి ఈ ఛానల్లోకి వస్తారు. మెయిన్ ఛానల్లోకి వచ్చినారంటే పాస్టర్ గారు చేసిన మంచి పనులు మిగతా వాళ్ళు అలా కాదు, మంచిని చూస్తారు. దాంట్లో ఉన్న వర్ణాన్ని వేరుకొని నిజమేంటి అబద్ధం ఏంటి అనేది తెలుసుకొని ఈ విధంగా వాళ్ళు దేవుడి కృపలో ఇప్పటికి చాలా మంది నీ పేరు చెప్పుకొని చాలా మంది వచ్చారురా. ఇదైతే వాస్తవంగా నేను కూడా చూశాను. కాబట్టి నువ్వు ఇలాగే పాస్టర్ గారి మీద వీడియో పెడతా ఉండు. దేవుడి కృపలో ఆత్మలు వస్తున్నాయి, మంచిగా ఉంటుంది. సరే, దేవుడి కృపలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు.